ఈరోజు మనం చెప్పుకునే కథ మిసెస్ వేద. అబ్బా ఉండవే, నువ్వొకదానివి నా ప్రాణం తీయడానికి. కాసేపు ఊరుకోవచ్చుగా, నీకోసమే పాలు కలుపుతున్నాను. కాసేపు నోరు మూసుకొని ఉండు అంటూ పాలను చక్కెర వేసి కలుపుతూ సీసాలో పోస్తుంది వేద. ఎందుకంత చిరాకు పడతావు? దానికి ఆకలేస్తుందేమో, త్వరగా పాలు పట్టొచ్చు కదా అన్నాడు భర్త శ్రీరామ్. మరే నాకు తెలియదు, మీరే చెప్పాలి. నాకేమన్నా 10 చేతులున్నాయా? ఇప్పుడు నేను చేస్తోందేమిటో అంటూ పాలసీసా మూతని గట్టిగా బిగించి తీసుకువచ్చి హాసిని నోట్లో పెట్టింది. ఏదైనా అంటే విరుచుకు పడతావు, ఎందుకంత చిరాకు? ఇప్పుడేమైంది? పాపకు పాలు పట్టమన్నాను అంతే కదా అన్నాడు శ్రీరామ్. మీరు బాగానే చెబుతారు. అన్ని పనులు నేనొక్కదాన్నే చేసుకోవాలి. నేనేమన్నా పెద్ద ఆరిందనా? పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు. ఈ వయసులో నాలాంటి వాళ్ళు చాలా హ్యాపీగా చదువుకుంటూ జాలీగా ఉంటారు. నాకే ఈ కర్మ అంటూ నసిగింది వేద. ఇప్పుడేమైంది? పెళ్లి రోజే చెప్పలేకపోయావా నాకు ఈ పెళ్ళి వద్దు అని అన్నాడు భర్త శ్రీరామ్. చెబుదామనే అనుకున్నాను. మా నాన్న నా మాట వినరు కదా. మొత్తానికి జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు. చిన్న వయసులో ఈ సంసార భారాన్ని నా నెత్తిన పెట్టారు అంటూ హాసినిని ఒళ్ళోకి తీసుకుంటూ పలికింది వేద. నాలో ఏ రోజైనా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అన్న ఆనందం చూశారా? ఇప్పుడేమైంది? నేను నిన్ను ప్రేమగా చూడడం లేదా అన్నాడు శ్రీరామ్. ప్రేమ? అది మీకు నాకు వయసు ఎంత తేడానో తెలుసు కదా అంది వేద. ఎంత తేడా? జస్ట్ 7 ఏళ్ళైనంత మాత్రాన నాలో ప్రేమ ఉండదా ప్రశ్నించాడు శ్రీరామ్. ఎందుకుండదు? ముదర ప్రేమ, అది సరదాలకు పనిచేయదు, సంసారానికి తప్ప అంది ఘాటుగా వేద. ఓహో, ప్రేమలో ముదర ప్రేమ లేత ప్రేమ ఉంటాయా? అంటే నీది లేత ప్రేమ, నాది ముదర ప్రేమ అంతేగా. అంత ఇష్టం లేని దానివి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? శుభ్రంగా ఇంకా చదువుకొని నీ ఈడుగు సరిపోయేవాడిని పెళ్లి చేసుకోలేకపోయావా? కొంచెం కోపంగా అన్నాడు శ్రీరామ్. నేను అలాగే అనుకున్నాను, కానీ మా నాన్న నా మాట వింటేనా? చదివింది చాలు, చదివి దేశాన్ని ఏలనక్కర్లేదు, నేను చెప్పింది చెయ్యి అంటూ బలవంతంగా పెళ్లి చేశారు అంది వేద. బాబోయ్, ఈ ఇంటికంటే ఆఫీస్లోనే హాయిగా ఉంటుంది. రోజు రోజుకి నీ గోల ఎక్కువైపోతుంది విసుగ్గా అన్నాడు శ్రీరామ్. అవును మరి, నాది గోలలాగే ఉంటుంది. మీకు ఇంటికంటే ఆఫీసే బాగుంటుంది, మీ ఈడువారు ఉంటారు కదా అంది వేద. అలా అంటే ఇలా అంటావు, నీతో ఎలా బ్రతికేది? ప్రతిదానికి అనుమానమేనా అన్నాడు శ్రీరామ్. నాది మీకు అనుమానంలాగే కనిపిస్తుంది, మీ చేష్టలు నాకు తెలియనివా అంది వేద. ఏంటో నా చేష్టలు నీకు తెలిసినవి అన్నాడు శ్రీరామ్. ఎందుకులేండి చెప్పుకోవడం, మీకు లేని అలవాట్లున్నాయా అంది వేద. ఓహో, అలా వచ్చావా? అయినా మీ ఈడు పిల్లలకు అనుమానం తప్ప రెండోది తెలియదు. ఎప్పుడు చూసినా భర్తను అనుమానించటం, 10 సార్లు ప్రశ్నలు వేయడం మీకు అలవాటే అన్నాడు శ్రీరామ్. మీకు మాత్రం ఇంటి దగ్గర ఓ భార్య ఉంది, దాన్ని ఎలా చూసుకోవాలి అన్న ధ్యాస కూడా ఉండదు కదా. మీ మటుకు మీరు హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉండాల్సిన వయసులో నేనిదిగో ఇలా ఉన్నాను అంది వేద. ఇప్పుడు నీకేం తక్కువైంది? బాగానే చూసుకుంటున్నాను కదా అన్నాడు శ్రీరామ్. బాగానే చూసుకుంటున్నారు, కాకపోతే ప్రేమగా చూసుకోవడం లేదు అంతే అంది వేద. ప్రేమ ప్రేమ ప్రేమ, మీ వయసులో వారికి ఈ మాట తప్పితే ఏదీ తెలియదే. ప్రేమంటే పార్కులు, పబ్బులు, షికార్లు ఇంతేనా? ప్రేమంటే నా దృష్టిలో అది కాదు అన్నాడు శ్రీరామ్. మరేంటో మూతి తిప్పుకుంటూ అడిగింది వేద. నీకు చెప్పినా ఇప్పుడు అర్థం కాదు, కానీ ముందు భోజనం పెట్టు అన్నాడు శ్రీరామ్. సర్లేండి, నా మనసు మీకు ఎప్పుడు అర్థమైంది గనుక అంటూ, రావే బంగారం, నాన్న మీద కోపంతో నిన్ను తిట్టాను అని ఒడిలోని హాసినిని ఎత్తుకొని వంటింటి వైపు నడిచింది వేద. అదొక పల్లెటూరు. ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా జీవించే ప్రజలు, ఆచార సాంప్రదాయాలు ఎక్కువ. ఆ ఊరిలో కొంచెం పేరున్న రైతు శ్రీనివాసరావు, ఆయన కూతురు వేద.
కొడుకు అభిరామ్. వీరిద్దరూ ఆ ఊరిలో ఉన్న హై స్కూల్ వరకు విద్యను కలిసే అభ్యసించారు. శ్రీనివాసరావుకి కూతురు కంటే కొడుకంటేనే ప్రాణం. తనని పెద్ద చదువులు చదివించాలని ఆలోచించేవారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తే చాలు ముందుగా కొడుకు రిపోర్ట్ని పరిశీలించేవారు. నువ్వు బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవారు. నాన్న, నా ప్రోగ్రెస్ కార్డు చూడు, నేను నా క్లాసులో ఫస్ట్ అని వేద చెప్పినప్పటికీ ఆడపిల్లకు చదువెందుకు, నువ్వు ఫస్ట్ వచ్చినా లాస్ట్ వచ్చినా ఒక్కటే, రేపు పెళ్లి చేసుకొని ఏదో ఒక ఇంట్లో సంసారం చెయ్యాల్సిందే కదా అనేవారు. ఆ మాటలకు వేద నొచ్చుకునేది. కానీ అన్నయ్య చెప్పే ధైర్యానికి తెగ మురిసిపోయేది. ఇంటర్లో జాయిన్ అయింది వేద. అప్పటికే ఆమెకు 18 ఏళ్ళు నిండాయి. శ్రీనివాసరావు పెళ్లి సంబంధాలను వెతకడం మొదలుపెట్టారు. నాకప్పుడే పెళ్ళేంటి నాన్నా, నేనింకా చదువుకుంటాను అంది వేద. ఇక చదివింది చాలు, నీ వయసు పిల్లలు ఇంకా చదివితే ప్రేమ ప్రేమ అంటూ రేపొద్దున మా ప్రాణాల మీదకు తెస్తారు. అందుకే నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాను, పెళ్లి చేసుకొని ప్రేమించు అన్నారు కొంత కఠినంగా కూతురితో. అది కాదు నాన్న, నేను ఎవరిని ప్రేమించను, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, బాగా చదివి ఏదైనా ఉద్యోగం చెయ్యాలని ఉంది, నా మాట వినండి నాన్న బ్రతిమిలాడినట్లుగా అడిగింది వేద. నువ్వింకేం మాట్లాడకు, నేను చెప్పినట్లు చెయ్యి, రేపు పెళ్లివారు వస్తున్నారు, చక్కగా రెడీ అయి పెళ్లి చేసుకో, ఇది నా నిర్ణయం అంటూ భార్యను పిలిచి, దీనిని నువ్వే రెడీ చెయ్యాలి సరేనా అన్నారు శ్రీనివాసరావు. తండ్రి మాటకు ఎదురు చెప్పలేక ఏం చేయాలో తోచక ఆ రోజంతా నిశ్శబ్దంగా ఉండిపోయింది వేద. మర్నాడు పెళ్లి చూపులు జరిగాయి. శ్రీరామ్తో పెళ్లి కూడా జరిగిపోయింది. అంతే, అప్పటి వరకు ఉన్న కొద్దిపాటి ఫ్రెండ్స్ కూడా దూరమైపోయారు. ఇక తనకు భర్త, సంసారమే లోకమైపోయింది. అభిరామ్ మాత్రం ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ ఎంట్రన్స్ రాసి బీటెక్లో సీటు సంపాదించాడు. అప్పుడు తను ప్రేమలో పడ్డాడు. ఆ విషయాన్ని చెల్లికి ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. అన్నయ్య ప్రేమ సంగతులు తెలిసినప్పుడు తన మనసు ఉప్పొంగిపోయేది. నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నయ్య అంటూ ఉండేది. ఈ ప్రేమ సంగతి శ్రీనివాసరావుకు తెలిసింది, కానీ ఏమి చేయలేని పరిస్థితి. అందుకే అభిరామ్కి ఆమెనిచ్చి పెళ్లి చేశాడు. బీటెక్ పూర్తయిన అభిరామ్ ఓ కంపెనీలో చేరాడు. అన్నా వదిన ఒకే ఈడువారు కావడం వలన వారి సంసారం ఎంతో బాగుంటుందని భావించింది వేద. ఒకరోజు అభిరామ్ వేద వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఏంటన్నయ్య, ఎలా ఉన్నావు అడిగింది వేద. బాగానే ఉన్నాను చెల్లి అన్నాడు. వదిన ఏం చేస్తుంది, ఎలా ఉన్నారు మీరు, చాలా హ్యాపీగా ఉన్నారా ఆతృతగా అడిగింది వేద. హ్యాపీగా అంటే ప్రేమించుకున్నప్పుడు అంత హ్యాపీగా లేను చెల్లి అన్నాడు అభిరామ్. అదేంటి, మీరిద్దరూ ఒకే వయసు వారు కదా, అందులోనూ ప్రేమించుకున్నప్పుడు చాలా బాగా ఉండేవారు కదా అని అనుమానంగా ప్రశ్నించింది వేద. నిజమే, కానీ ఇప్పుడు ఆ ప్రేమ మా మధ్య లేదు, ఎప్పుడూ ఏదో ఒక గొడవ అన్నాడు కొంచెం బాధగా అభిరామ్. అన్నట్టు నువ్వు బావ ఎలా ఉన్నారు అడిగాడు అభిరామ్. నాకేంరా, ఆయన బాగా చూసుకుంటున్నారు అంది వేద. నిజమే చెల్లి, ప్రేమ అనేది వయసుకు సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. అందుకే బావా నువ్వు సంతోషంగా ఉంటున్నారు అన్నాడు అభిరామ్. నిజానికి మేమిద్దరం ఒకే వయసు వారం కావడం వలన ఎప్పుడూ మా మధ్య ఈగో ఉంటుంది, ప్రశాంతత లేదు చెల్లి నిరాశగా అన్నాడు అభిరామ్. నిజమే అన్నయ్య, నువ్వు చెబుతుంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది అంది వేద మనసులో. అభిరామ్ వెళ్ళిన కాసేపటికి శ్రీరామ్ వచ్చాడు. శ్రీరామ్ని చూసిన వేద తన చేతిలోని లంచ్ బాక్సును అందుకొని, రండి ముందు స్నానం చేయండి, భోజనం వడ్డిస్తాను అంది వేద. వేదలోని ఈ కొత్త మార్పుని చూసేసరికి కొంత ఆశ్చర్యానికి గురయ్యాడు శ్రీరామ్. ఏంటి వేద ఈరోజు కొత్తగా అన్నాడు ఉండబట్టలేక శ్రీరామ్. ఏమీ లేదండి, ఈరోజు నాకొక నిజం తెలిసింది, ప్రేమ వయసును బట్టి కాదు మనసును బట్టి అని, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను అంది వేద. అమ్మయ్య, అయితే నా ప్రాబ్లం క్లియర్ అయిందన్నమాట. సరే నువ్వు కూడా వడ్డించుకో,
మనసులో ఆనందం నింపుకొని అన్నాడు శ్రీరామ్. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. రూమ్లో నిద్రపోతున్న హాసినిని చూసి, ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను ఇంత చిన్న వయసులో తల్లిగా ఉన్నందుకు అంది వేద. ఏంటో వేద, ఈరోజు నీ మాటలు నాకు కొత్తగా అనిపిస్తున్నాయి అన్నాడు శ్రీరామ్. పాపం నాన్న కొడుకు ఉద్ధరిస్తాడని బాగా చదివించాడు, ఆలస్యంగా పెళ్లి చేశాడు. అన్నయ్య తన ఈడు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఆనందంగా ఉండలేకపోతున్నానని చెప్పుకున్నాడు. తల్లిదండ్రులు ఆడపిల్లలు బరువని భావించి త్వరగా పెళ్లి చేయాలని ఆరాటపడతారు. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఇద్దరూ ఒక్కటే. లేదండి, నాన్న ఇన్నాళ్ళు నాకు చిన్న వయసులో పెళ్లి చేసేశారు, సంసారం నా నెత్తిన పెట్టారు అని చాలా బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే పిల్లలను చక్కగా తీర్చిదిద్దే అవకాశం నాకు చిన్న వయసులోనే వచ్చింది. హాసినితో ఫ్రెండ్లీ మదర్గా ప్రేమను పంచుకుంటాను. అంతేకాదు, చిన్న వయసులో పెళ్లి జరిగితే బాధ్యతలు త్వరగా తీరి పిల్లలతో ఫ్రెండ్స్లా మెలగవచ్చట. పైగా బాధ్యతలు తీరడం వలన అందం కూడా పెరిగి పిల్లలకు తోబుట్టువులా కనిపిస్తామట. అంతకన్నా నాకేం కావాలి అంది కళ్ళు తిప్పుతూ వేద. అయితే అన్నయ్య మాటలకు శ్రీమతి గారికి జ్ఞానోదయం జరిగిందన్నమాట. అదేం కాదండి, మీరంటే నాకెప్పుడూ ఇష్టమే అంది వేద. అయితే ప్రేమ కాదా, నా ప్రేమ అక్కర్లేదా అన్నాడు శ్రీరామ్. వేద సిగ్గుపడుతూ, మీ ప్రేమ నాకు జీవితాంతం కావాలి అంది సంతోషంగా. వేద మాటలకు మురిసిపోయిన శ్రీరామ్ వేదను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.